ఇప్పుడైతే మా ఇంట్లో ప్రజెంట్ ఇది చూడండి, కొత్తిమీర అండ్ పుదీనా రైస్ చేయబోతున్నాం. ఇప్పుడు మా వారేమో దాన్ని ఉలుస్తున్నారు. ఇక్కడ ఏంటంటే గొడవ మా ఇద్దరికి. నేనేమో నీట్గా కట్ చేసి వేయాలని, కాడలు కూడా పక్కకి తీసేయకుండా. మా వారేంటి, కాడలు వేస్తే నాకు నచ్చదు, టేస్ట్ బాగోదు తిరు, నేను నీట్గా ఒలుచుకుంటాను, ఏ ఏ ఆకు ఒలుచుకొని నీట్గా అప్పుడు చేసుకుందాం అంటాడు. నేనేమో అట్ట కాదు, కాడలతో కూడా వేస్తే టేస్ట్ బాగుండిద్ది. నేను ఇప్పుడు గొడవ అయిపోయింది. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. సరే ఇంకా కాంప్రమైజ్ అయ్యి తను చెప్పిన దానికే నేను డిసైడ్ అయ్యాను అనమాట. ఏమైంది అట్లా ఉంటే ఏమి, నాకైతే ఇట్లానే ఇష్టమే. అది కాళ్ళు ఉండకూడదు తిరుచు, ఈ కాళ్ళు చూడు ఇట్లా పెడితే ఎట్లాగా. చూడండి ఆయన మాత్రం అరుస్తానే ఉన్నారు, కాళ్ళు 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 అంటూ రాకూడదంట. కొంతమంది అయితే మరి ఉడకకుండా కూరలు తింటారు కొంతమంది. అసలు ఈయనకైతే చిన్న కాడు వచ్చినా అంటే ఇరిటేటింగ్ అంట. చూడండి ఆయన నీట్గా ఏ ఆకు చేసుకొని కొత్తిమీరలో కొంచెం కాడ తగిలిందని ఆ కాళ్ళన్నీ పక్క తీసేస్తున్నారండి. ఈయన మాత్రం ఫైర్ అవుతానే ఉంటారు నా మీద. ప్రజెంట్ అయితే మా వారు కడాయి పెట్టేశారండి, కుక్కర్ అయితే పెట్టేశారు గ్యాస్ మీద. ఎన్ని టేబుల్ లేపుతున్నావు, ఎన్ని స్పూన్లు లేపుతున్నావు ఆయిల్? దీంట్లో వాటర్ ఉన్నాయండి, ఇంకా వాటర్ అన్ని ఇనికిపోవాలండి ప్రజెంట్. టూ స్పూన్స్ వేసారండి ఆయిల్. 2 స్పూన్ 2 స్పూన్లు ఆయిల్ వేసారు. చెక్క లవంగాలు, కొంచెం ఉండి లేనట్టు స్టార్ పువ్వు వేసారండి. కస్తూరి మేతి స్మెల్ కోసం. కొంచెం వేసారు, స్మెల్ కోసం వేసారు. తినండి, లైట్గా వేసుకుంటే సరిపోయిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, రెడీమేడ్. ఇది బయట షాప్స్లో కొనుక్కొచ్చుకుందండి డబ్బాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం, ఆనియన్ కొంచెం, అలాగే పుదీనా కొంచెం, పచ్చిమిర్చి చిన్న ముక్కలండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి. పుదీనా కొంచెం, కొత్తిమీర, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. ఇప్పుడు పుదీనా వేసారు. కడిగా వాటిని నీట్గా కడిగి పెట్టారంట, నేను చూడలేదు.
మధ్య మధ్యలో ఇది చూడండి అండి, మా బాబు నిద్రపోతున్నాడు. సౌండ్కి ఆ తుస్ అనే సౌండ్కి లేదా కదులుతున్నాడు. ఇదిగో ఈయనేమో మా వారు. ఏది ఇంకోసారి చెప్పయ్యా. హాయ్. నేను మీకు కనిపించలేదు కదా ఇంకా. ఇదిగోండి నేను కూడా వేస్తున్నా చెయ్యి. మా వారు ఒక్కరు కష్టపడితే బాగోదని చెప్పి నేను కూడా కళ్ళు తిప్పుతున్నానండి. చూడండి, 2 గ్లాస్ రైస్కి 4 గ్లాసులు వాటర్ అండి. కరెక్ట్గా అవుతుంది. అప్పుడే బాగా వస్తుంది అన్నమాట రైస్. పుదీనా అండ్ కొత్తిమీర రైస్ పోసేసారు. ఏమీ లేదండి, అసలు మసాలాలు ఏమీ లేదు. కొంచెం లవంగం చెక్క, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం గరం మసాలా వేస్తారేమో మరి, మా వారి ఇష్టం అదంతా. నేనైతే మాత్రం నేను చేసే పని అయితే నేను కొంచెం గరం మసాలా అవి యాడ్ చేస్తానండి పుదీనా రైస్లోకి. ఆయన ఇష్టంగా చేసుకుంటున్నారు కదా, సో అదంతా ఆయన ఇష్టం, వేసుకుంటారో లేదా అనేది. వాటర్ పోసారండి, కొంచెం ఉప్పు, ఇదిగోండి కొంచెం సాల్ట్ అన్నమాట. నేనైతే కల్లుప్పే వేస్తానండి, రాళ్ళు ఉప్పు వేస్తేనే మంచిది ఎప్పుడైనా. ఇదిగోండి రాళ్ళు ఉప్పే మంచిది ఎప్పుడైనా. ఇదిగోండి వేస్తున్నానండి. చాలు కొంచెం వేయాలి. చూడండి దీని మీద అయితే మా వారు వెళ్తున్నారు కాబట్టి నేను పెట్టేస్తానండి. ప్లేట్ ఒకటి పెట్టేస్తాను. ఇది కొంచెం క్లీన్ చేసేసి, అవును రైస్లో వేయకూడదా అది? ఇది పక్కేసో రైస్ వేస్తున్నారు. 2 కప్ రైస్ అండి. 2 కప్ రైస్కి 4 వాటర్ పోసారు, 4 కప్ వాటర్ పోసారు. ఇప్పుడు రైస్ వేస్తున్నారు మరగడం స్టార్ట్ చేశాక. అది మరగాలండి, బాగా మరిగితేనే ఎసురు అప్పుడు బాగా ఉడికిద్ది అన్నమాట రైస్. ప్రెషర్ కుక్కర్లో పెట్టారండి మా వారు, విజిల్ కుక్కర్లో. ఇవి మా అబ్బాయి చూడండి ఎట్ట వస్తున్నారు. ఇప్పుడే నిద్ర లేచి ఓయ్ ఓయ్ అట ఏంటోయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. హాయ్ చెప్పు, ఇట్లా హాయ్. హలో దేవర్షి, గుడ్ ఆఫ్టర్నూన్. సరే ఇప్పుడు రండి చూద్దాం రండి. వేసేసారండి. ఇట్లా వచ్చింది చూడండి, పొగలు వస్తున్నాయి అన్నమాట. మా వారు కళ్ళు తిప్పలేదు, నేను తిప్పుతున్నాను. ఏమీ లేదండి ఇందులో, ఏమీ లేదు. ఆనియన్స్, 1 ఆనియను, 1 ఆనియను, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, లవంగం 2, చెక్క 2, కొంచెం స్టార్పు. ఇంక ఇదేనండి, ఏం లేదు దీంట్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను అంతే, ఏమీ లేదండి ఇందులో, ఏం లేదు. ఈ రైస్లో ఏమీ లేదు. ఇది ఇలానే చేసుకోండి, స్పైసెస్ లేకుండా. ఆరోగ్యానికి కూడా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. తింటుంటే కూడా బాగానే ఉంటుందండి స్పైసెస్ ఏం లేకపోతే.
ఇదిగోండి మూత అయితే పెట్టేశారు మా వారు. ఇక ఇట్లానే విజిల్ కుక్కర్లో ఒక 4 విజిల్లు రానివ్వండి, రైస్ కుక్ అయిపోయిద్ది. తర్వాత నేను చూపిస్తానండి వీడియో. మూత తీసిన తర్వాత ఎలా వచ్చింది ఫైనల్గా రైస్ అనేది నేను చూపిస్తాను. ఫైనల్గా ఇలా వచ్చిందండి పుదీనా కొత్తిమీర రైస్. బాగా మెత్తగా ఉడికిపోయిందండి. అది పెరుగు చట్నీ, ఆనియన్స్, సాల్ట్ అండ్ పెరుగు. ఆనియన్స్ చాలా వేసారండి. ఆనియన్స్ అయితే నేనైతే నేను కొన్ని వేస్తాను, హాఫ్ ఆనియన్ కట్ చేసి వేస్తాను. సాల్ట్ కొంచెం. రెడీ అయిపోయిందండి పెరుగు చట్నీ. రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ ఇది పెరుగు చట్నీ. ఇదిగోండి ఫైనల్గా మేము మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేసుకున్నటువంటి పుదీనా కొత్తిమీర రైస్, దాంట్లోకి గోంగూర చట్నీ అండ్ రైతా పెరుగు చట్నీ. చాలా సింపుల్గా అండి ఇలా చేసుకున్నాము. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.